రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం బళ్ళారి రావడం జరిగింది. బళ్ళారి దగ్గర ఏ ఊరు అనేది? కక్కబేవనహళ్ళి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్ ఒకసారి గమనించండి. ఏ విధమైన పూత గమనిస్తున్నారో మీరు చూడొచ్చు. ఇందులో వసుదా స్ప్రే చేయడం జరిగింది. అసలు వసుదా ఎట్లా తెలుసుకున్నారు, వసుదా స్ప్రే చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్ వచ్చింది, ఎంత కాపు సెట్ అవుతుంది ఏంటనేది రైతులని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మీ పేరు? కాళేష్. మీ ఫీల్డ్ అనేది మాదేనా? ఎన్ని ఎకరాల ఫీల్డ్ ఇది? మొత్తం 3 ఎకరాల ఫీల్డ్. 3 ఎకరాలు. ఏ వెరైటీ చేసింది? డబల్ 3 వెరైటీ. మన జేకే ట్రేడర్స్ బళ్ళారి. మీ పేరేనా? ఉమేష్. మనకి జేకే ట్రేడర్స్ రూపనగుడిలో కూడా ఉంది, అక్కడ సుధాకర్ ఉంటాడు. ఇక్కడ మన బళ్ళారి వచ్చరికి ఉమేష్ అని ఉంటాడు. సో వాస్తవంగా ఇందులో వసుదా అనే దాన్ని ఎన్ని రోజులు అవుతుంది మీరు స్ప్రే చేసి? ఇప్పటికి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది కరెక్ట్ గా. అసలు వసుదా కొట్టాలి ఎట్లా అనిపించి, అసలు వసుదా గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు? వసుదా మాకేమో మొదట తెలియలేదు. బళ్ళారిలోకి పోయింటి మందు తీసుకుని రావాలని ఒక ఆంధ్రాని చెప్పా. ఇట్లా బాగుందనా వసుదా, మా చేను పక్కన కొట్టినాడు, మంచి రిజల్ట్ చెప్పింది. ఆవులిగా పాలుతురు అన్ని అప్పద్దు. ఆవులిగా చెప్పిండు. ఆయన కూడా వసుదా కోసం వచ్చిన అప్పద్దు దొరకలేదు. అది వెనక నేను పోయినా అప్పద్దు మాకి దొరకలేదు. మరి వచ్చే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇట్లా అయింది, మరి వసుదా బాగుందంటే నేను కానీ చూసినాను, ఇన్స్టాగ్రామ్ లో చూసినాము, బాగుంది రిజల్ట్ ఏడనగానే తేవాలనుకున్నాము. తీసుకొచ్చారు. అప్పద్దు దొరకలేదు. స్టాక్ దొరకలేదు. వెనకొచ్చి నీకు ఫోన్ చేస్తే అట్లా జేకే దాకా పోయి ఉందిలే అని పోయి అన్న ఇట్లా వసుదా ఉంది అన్న అడిగితే ఉందప్ప అని. అప్పుడు ఎకరానికి ఎంత కొట్టారు మీరు? ఎకరాకి 1 లీటర్ కొట్టినాము. ఎకరానికి 1 లీటర్ కొట్టారు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టి? 3 లీటర్ కొట్టాము. 3 లీటర్లు కొట్టారు. కొట్టి 10 రోజులు అవుతుంది కదా. ఏ కాంబినేషన్ లో కలిపి కొట్టారు మీరు? సినిమా దాంట్లోనే కలిపినాము. సినిమాలో కలిపి కొట్టుకున్నారు. రిజల్ట్ ఏం గమనించారు? రిజల్ట్ బాగుంది. పూతలు బాగా వచ్చింది. అట్లే కాయ సెట్ అవుతుంది. కాపులో వచ్చిన పూతంతా కూడా కాపు సెట్ అవుతుంది. కింద గుణ ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇక్కడ పూత వస్తుంది. వచ్చిన పూతంతా వచ్చినట్టు కాపు సెట్ అవుతుందా లేదా? సెట్ అవుతుంది. రాలిపోతుందా? కాపు రాలిపోతుందా లేకపోతే కాపు సెట్ అవుతుందా? కింద చూడండి, ఆడన్నా కనపడదా? మీరు కింద గమనించవచ్చు. ఇక్కడ పూత రాలిపోయినట్టు కనిపించదు. 100% బ్రహ్మాండం క్రాప్ సెట్ అవుతుంది. మరి అయితే మనకి మీ అందరూ రైతు హవాళి దగ్గర రైతు చెప్పాడు, అదే విధమైన రిజల్ట్ మీకు ఖచ్చితంగా కనిపించింది? ఇందులో కనిపించింది. అదే కనిపించింది. అంతకంటే మాట ఎట్లా మాట్లాడానా అట్లా ఉంది రిజల్ట్. అంతేనా? ఇప్పుడు మీకు ఈ ఫీల్డ్ లో చూసిన తర్వాత ఈ క్రాప్ సెట్ చేసుకుంటే మీకు ఎన్ని క్వింటాల్ కాపు దిక్కుద్ది వాస్తవంగా? మీకు ఒక్కసారి ముందు చేస్తే 10 క్వింటాలు చేసుకోవచ్చు. 10 క్వింటాలు 100%.